అండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. అజిత్ దౌల్ గారు రిక్షా తొక్కుతూ రిక్షా పుల్లర్గా లోపండి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటారు. తర్వాత ఆర్మీ నుంచి కూడా ఇన్పుట్స్ వచ్చుంటాయి. ఈ ఇన్పుట్స్ అయిన తర్వాత ఇంకా ఆపరేషన్ బ్లూ స్టార్ ఏ రోజు ఎన్ని గంటలకి ఎలా స్టార్ట్ అయిందండి? సార్, ఆపరేషన్ బ్లూ స్టార్ మొత్తం ఒక 10 రోజులు సార్. జూన్ 1 నుంచి జూన్ 10, 1984. కానీ ఏదైతే గోల్డెన్ టెంపుల్లో ఆర్మీ ఎంట్రీ చేసిందో అది జూన్ 5th, 6th నైట్. ఈరోజు 5వ తారీఖు, ఈరోజు రాత్రి ఆపరేషన్ స్టార్ట్ అయింది. 6వ తారీఖు ఉదయాన్న ఫినిష్ అయిపోయింది సార్. ఇండియన్ ఆర్మీ నుంచి మిక్స్డ్ బటాలియన్ని తీసుకున్నారు సార్. 9 గడ్వాల్ రైఫిల్స్, 10 డోగ్రా. ఈ అతి ముఖ్యంగా ఈ 2 బటాలియన్స్ నుంచి ట్రూప్స్ని తీసుకొని ఒక మిక్స్డ్ కాంబాట్ గ్రూప్, మెకనైజ్డ్ ఇన్ఫెంట్రీ, క్యావలరీ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి కండక్ట్ చేసిన ఆపరేషన్. వాళ్ళిద్దరిని ఎందుకు తీసుకున్నారండి? అంటే న్యూట్రల్గా ఉంటారు కాబట్టి, అంటే ఆ కమ్యూనిటీకి చెందని వాళ్ళు ఉండడానికి అనేది ఒక న్యూట్రాలిటీని మెయింటైన్ చేయాలి. బ్లూ స్టార్ పేరు ఎందుకు పెట్టారు? అంటే ఆపరేషన్స్, మిలిటరీ ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో సార్, వాటికి కొన్ని పేర్లు ఎలాగిస్తారంటే అది ఇంకా లైఫ్ లాంగ్ అది మన హిస్టరీలో అలా మిగిలిపోవాలి అని. ఇప్పుడు మనం ఆపరేషన్ సింధూర్ ఇచ్చాము. అంటే ఆపరేషన్ సింధూర్ ఎందుకు ఇచ్చాము అంటే వాళ్ళకి ఎవరైతే 26-27 మందిని చంపేశారో వాళ్ళ సింధూరం పోయింది కాబట్టి వాళ్ళకి ఒక ఏమంటారు ట్రిబ్యూట్ లాగా ఆపరేషన్ సింధూర్. ఈ బ్లూ స్టార్ అనే పదానికి అంత హిస్టరీ పెద్దగా లేదు. కానీ వీళ్ళేంటంటే ఈ స్టార్ ఎప్పుడు ఎలా ఉంటుంది సార్, వైట్ బ్రైట్. కానీ బ్లూ స్టార్ ఏంటి, మన కంటికి కనిపించదు. సో ఈ ఆపరేషను మన దేశంలో జరిగిన ఆపరేషను ఎంత తొందరగా అయితే మనం దీని గురించి మర్చిపోవాలి. ఆ యొక్క డైమెన్షన్ బ్యాక్గ్రౌండ్తో ఇచ్చిన పేరు బ్లూ స్టార్. ఎందుకంటే ఆకాశంలో బ్లూ కలర్లో స్టార్ ఉంటే మనకు కనిపిస్తుందా? కనిపించదు. సో మన చరిత్రలో ఇలా ఒక చీకటి అధ్యాయం జరిగింది అన్న విషయము మనం తొందరగా మర్చిపోవాలి. ఎందుకంటే ఒక కమ్యూనిటీ, ఏ కమ్యూనిటీ అయితే ప్రతిసారి మన దేశానికి అవసరం వచ్చినప్పుడు నిల్చుందో వాళ్ళకి విరుద్ధంగానే జరుగుతుంది. కాబట్టి దో ఇట్ ఈస్ నాట్ డైరెక్ట్లీ టార్గెటెడ్ అట్ సిక్కిజం కాదు, ఒక టెర్రరిస్ట్ మీదనే టార్గెట్. కానీ అందరి దీన్ని తొందరగా మర్చిపోవాలి అన్న ఉద్దేశంతో పేరు పెట్టింది బ్లూ స్టార్ సార్. సో దీనికి మల్టిపుల్ స్టోరీస్ ఉన్నాయి సార్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది స్టోరీ. సో దట్ వీ ఫర్గెట్ దిస్ ఆపరేషన్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. అండ్ ఒక రాత్రి మొత్తం ఆపరేషన్స్ జరిగాయి సార్. హెవీ క్యాజువాలిటీస్ అటువైపు, హెవీ క్యాజువాలిటీస్ ఇటువైపు, అంటే ఆర్మీ వైపు కూడాను. అండ్ ఆ టెర్రరిస్ట్ లేదా సపోర్టర్స్ ఆఫ్ భింద్రవాలే వాళ్ళకు కూడా హెవీ క్యాజువాలిటీస్ జరిగాయి సార్. బై ద మార్నింగ్ ఆఫ్ 6th June, భింద్రవాలే వాజ్ కిల్డ్ అండ్ ది ఆపరేషన్ వాజ్ ఎండెడ్. అండ్ ఇమీడియట్లీ ద రిస్టోరేషన్ ఆఫ్ ఏదైతే నష్టం జరిగిందో, కొలాటరల్ డ్యామేజ్ జరిగిందో, దాని రిపేర్ వర్క్ కూడా ఇమీడియట్గా ఆల్మోస్ట్ స్టార్ట్ అయింది. సిక్కులందరూ పవిత్రంగా భావించే గోల్డెన్ టెంపుల్లో పోలీసులు వెళ్ళడం, ఈ రక్తపాతం చేయడంతో ఇందిరాగాంధీకి సిక్కుల మధ్యన గ్యాప్ పెరిగింది. ఆమె హత్యకి అదే ప్రధాన కారణం అనేది ఒక వాదన ఉంది. వాస్తవంటారా? ఖచ్చితంగా సార్. ఎందుకంటే యాజ్ ఐ టోల్డ్, సిక్ కమ్యూనిటీ వాళ్ళు పోలీస్లో, పారామిలిటరీలో, ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఎక్కువ శాతంగా అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. అండ్ ఇందిరాగాంధీ గారు పర్సనల్ బాడీ గార్డ్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఇద్దరు కూడా సిక్సే సార్. ఈ ఆపరేషన్ జరిగిన తర్వాత కూడా ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు, రా వాళ్ళు ఇద్దరు ఇందిరాగాంధీకి ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా, మేడం ఈ సిక్ బాడీ గార్డ్స్ని మీరు చేంజ్ చేసుకోండి. ఎందుకంటే ఆపరేషన్ బ్లూ స్టార్ తర్వాత ది సెంటిమెంట్స్ ఆర్ వెరీ హై. ఎందుకంటే ఆబ్వియస్లీ కోపం ఉంటుంది, కమ్యూనిటీలో కోపం ఉంది. కాబట్టి మీకు సేఫ్ కాదు అని చెప్పినా సరే తను వాళ్ళని చాలా బ్లైండ్గా ట్రస్ట్ చేసింది. సో అందుకే ఎప్పుడైతే ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇది చెయ్యొద్దు అని అంటారో, ఇది చెయ్యండి అని లీడర్స్కి అంటారో వాళ్ళు వినాలి సార్. ఎందుకంటే వాళ్ళకి గ్రౌండ్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది కాబట్టి. వాళ్ళ చేతుల్లో ఆయుధాలు ఉన్నాయి, నువ్వు దగ్గరగానే ఉన్నావు, అంటే ఎవరిని దాటుకొని రావాల్సిన అవసరం కూడా లేదు, నువ్వు మా ముందే ఉన్నావు. సో ఏం చేయాలి, వాళ్ళని ఇండాక్ట్రినేట్ చేయాలి, రాడికలైజ్ చేయాలి. ఈవిడి వల్లేరా నీ స్వర్ణ మందిరంలో మిలిటరీ వాళ్ళు బూట్స్ వేసుకొని వచ్చారు. సో ఎవడైనా సరే మనిషి కొన్ని రోజుల తర్వాత ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాడు కదా. అక్కడ అదే జరిగింది. సో ది ఐబీ అండ్ రా గేవ్ ఇంటెలిజెన్స్ దట్ వీళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అన్వాంటెడ్ ఎలిమెంట్స్తో వీళ్ళు మాట్లాడడం మాకు తెలుస్తుంది. సో మీరు వీళ్ళని తీసేస్తే మంచిది అని చెప్పి ఇందిరాగాంధీకి చెప్పినా సరే తను వినలేదు సార్. జూన్లో ఆపరేషన్ బ్లూ స్టార్ జరిగింది, అక్టోబర్లో
అమిత్ షా 31 అక్టోబర్ రోజునే ఆవిడ ఇందిరాగాంధీ గారిని అసాసినేట్ చేయడం జరిగింది సార్. ఒక లక్ష్యం కోసం పంపారు ఆవిడ. ఆ లక్ష్యం అంటే పొలిటికల్గా నెరవేరిందా పంజాబ్లో కాంగ్రెస్ పార్టీ? అప్పుడు నెరవేరలేదు సార్, అప్పుడు పెద్దగా నెరవేరలేదు. కానీ 2000 ఇక్కడ 21 మన 2017లో కాంగ్రెస్ పార్టీ వచ్చింది. కానీ దానికి కారణం కంప్లీట్లీ డిఫరెంట్ సార్. దానికి కంప్లీట్లీ కారణం డిఫరెంట్. కానీ వాళ్ళు అంత కష్టపడ్డారు కానీ అప్పుడు రాలేకపోయారు. బట్ ఖచ్చితంగా 2017లో అయితే వాళ్ళు అంటే ఈ రీజన్తో కాదు కదా, వేరే రీజన్స్ అంటున్నారు కాబట్టి. అంటే ఆ వేరే రీజన్ మరీ రిలీజ్ చేసేసారు. మళ్ళీ 2015లో సార్ ఒక ఇన్సిడెంట్ జరిగింది పంజాబ్లో, దాన్ని బర్గారీ ఇన్సిడెంట్ అంటారు. బర్గారీ ఇన్సిడెంట్ ఏంటంటే ఫరీద్కోట్ దగ్గర బర్గారీ అనేది ఒక ప్లేస్ సార్. ఫరీద్కోట్ దగ్గర గురుద్వారా ఎదురుగా గురుద్వారా మన హోలీ గ్రంథ్ కొన్ని కాల్ చేసిన కాగితాలు అక్కడ రోడ్డు మీద పడేశారు. దిస్ ఈజ్ ఇనఫ్ కదా సార్. మన దేశంలో ఇంత పెద్ద ఇది జరిగితే అండ్ ఇంకా పీపుల్ విల్ బి దేర్. అండ్ 2015లో అకాలీదళ్ళే ఉంది సార్ పొలిటికల్ పార్టీ అప్పుడు కూడాను. 2015 నుంచి 2017 వరకు అకాలీదళ్ కుడ్ నాట్ ఫైండ్ ది పర్పిట్రేటర్స్ ఆఫ్ బర్గారీ. అసలు ఎవడు చేశాడు అది 2 సంవత్సరాలు పట్టుకోలేకపోయారు సార్. 2017లో ఎలక్షన్స్లో కాంగ్రెస్ ఒకే ఒక్క ఇష్యూ మీద ఎలక్షన్ ఫైట్ చేసింది. ఏమని? బర్గారీ పర్పిట్రేటర్స్ ఎవరైతే ఉన్నారో ఆ హోలీ గ్రంథ్ కాగితాలు ఎవరైతే కాల్ చేశారో వాళ్ళని పట్టుకుంటాము. వాళ్ళ ఎలక్షన్ అజెండా ఒక్కటే ఒక అజెండా. 2017లో కాంగ్రెస్ గెలిచింది సార్. 2017 నుంచి 2022 వరకు 5 సంవత్సరాలు కాంగ్రెస్ ఉంది సార్, ఏమీ చేయలేదు సార్. దే డిడ్ నాట్ క్యాచ్ ది పర్పిట్రేటర్స్ ఆఫ్ బర్గారీ. 2022లో ఆమ్ ఆద్మీ పార్టీ ఇదే అజెండా మేనిఫెస్టోతో వెళ్ళింది, బర్గారీ పర్పిట్రేటర్స్ని పట్టుకుంటా అని. ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది. సో ఒక రిలీజియస్ సెంటిమెంట్ స్టేట్ పాలిటిక్స్ డ్రైవ్ చేస్తుంది. గెలిచింది కరెక్ట్, పట్టుకున్నారా? లేదు, ఎవ్వడు చేయలే. అందుకే చెప్తున్నా భగవంత్ సింగ్ మాన్ సార్ అంటే హీఈస్ నాట్ ఎ సీఎం మెటీరియల్ అకార్డింగ్ టు మీ సార్. సో బట్ ఎందుకంటే ఆ పార్టీ అక్కడికి వెళ్ళి ప్రామిస్ చేసింది, అది చేసింది కాబట్టే ఎలక్షన్ గెలిచారు. 17లో కాంగ్రెస్ గెలిచింది. 5 సంవత్సరాలు అమరేందర్ సింగ్ గారి గురించి మీకు తెలిస్తే ఈజ్ అ వెరీ లావిష్ పర్సన్. సో ఆయన మాసెస్ని పెద్ద పట్టించుకోడు. 5 సంవత్సరాలు ఉన్నాడు. 5 సంవత్సరాల్లో తర్వాత ఆయన్ని మార్చేయడం కూడా జరిగింది. అమరేందర్ సింగ్ని మార్చేసి చన్నీ అని చెప్పి వచ్చాడు. అండ్ ఈజ్ అ దళిత్ కమ్యూనిటీ పర్సన్. అండ్ సిక్ పాపులేషన్లో మంచి మెజారిటీ ఉంది దళిత్లో. సో కాంగ్రెస్ ఏమనుకుంది, అరే కనీసం దళితులకి మనం చీఫ్ మినిస్టర్ చేసాం కదా, ఆ సపోర్ట్ ఎలిమెంట్ ఉంటుంది అనుకున్నారు. తను ఏం చేయలేకపోయాడు. ఆ తర్వాత 2022లో ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చింది. ఇప్పుడు వచ్చి అది ఎవరు చేయలేదు. అండ్ అందులో ఒక గ్యాంగ్స్టర్ ఉన్నాడు సార్, గోల్డీ బ్రార్ అని చెప్పేసి. వాడు ప్రదీప్ సింగ్ అని చెప్పేసి ఒక మనిషిని చంపాడు. హీ వాజ్ వన్ ఆఫ్ ది పర్పిట్రేటర్స్ ఆఫ్ బర్గారీ అని తెలిసింది. అండ్ ఆయన ఓవర్ నైట్ దేవుడు అయిపోయాడు. బికాస్ అక్కడ కమ్యూనిటీకి ఏం కావాలి, ఆ వెదవ పని చేసినట్టు చంపాలి. బికాజ్ ఇట్ ఇస్ అ రిలీజియస్ సెంటిమెంట్. సార్ ఖలిస్తాన్ అనగానే మనకి బృందం వాళ్ళే గుర్తొస్తారు. అసలు ఆయన ఏంటండి, ఆయన అంటే మతానికి సంబంధించిన వ్యక్తా లేదా మిలిటెంటా? మతానికి సంబంధించిన వ్యక్తి దేశానికి విరుద్ధంగా వెళ్ళాడు. అంటే ఇప్పుడు మనము ఎవరైతే ఆయుధాలు తీసుకుంటారో మన దేశానికి ఎదురుగానో రాష్ట్రానికి ఎదురుగానో వాళ్ళని ప్రభుత్వం టెర్రరిస్ట్ అని చెప్పి డిక్లేర్ చేస్తుంది. సో జర్నైల్ సింగ్ బింద్రా అసలు సార్ దీనికి మీరు పొలిటికల్ డైమెన్షన్ కొంచెం అర్థం చేసుకోవాలి సార్, మన ఆడియన్స్ అందరికి కూడాను. దీనికి కొంచెం పొలిటికల్ రూట్స్ ఉన్నాయి సార్. పంజాబ్లో ఒక చాలా ఓల్డ్ అండ్ వెరీ ఫేమస్ పార్టీస్ అకాలీదళ్. అవును. కాల్ అంటే సమయం సార్, అకాల్ అంటే బియాండ్ టైం, అంటే కాలానికి మించినది. అంటే మనం అంటాం కదా, మనం వస్తాము మనం వెళ్ళిపోతాం, మన కాలం 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు 100 సంవత్సరాలు. దేవుడు ఏంటి? అకాల్ అంటే ఆయన టైం ముందు పుట్టాడు, టైం తర్వాత కూడా ఆయన ఉంటాడు. అంటే ద పర్పెచ్యుటీ ఆఫ్ గాడ్ అంటాం కదా, అలా అకాలీ అంటే బియాండ్ టైం అనమాట. ఓకే. అకాలీ దళ్ ఈజ్ ది మోస్ట్ ఫేమస్ పొలిటికల్ పార్టీ ఇన్ పంజాబ్. అండ్ ఈ అకాలీ దళ్ ఏంటంటే దాని ఓట్ బేసిస్ సిక్ పాపులేషన్స్. సో కాంగ్రెస్ పార్టీ ఇన్ ది సెంటర్, ఎస్పెషలీ ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు ఆ 70sలో లేట్ 60sలో 70sలో ఇందిరాగాంధీ వాంటెడ్ కాంగ్రెస్ టు కమ్ ఇన్ పంజాబ్. కాంగ్రెస్ పార్టీ పంజాబ్లో కూడా రాష్ట్రంలో పార్టీ ఏర్పాటు చేయాలి, అంటే ప్రభుత్వాన్ని స్థాపించాలి. అది ఎలా జరగాలి? అప్పుడు ఏం చేయాలి? అకాలీదళ్ యొక్క రెప్యుటేషన్ని మనం కొట్టాలి. అకాలీదళ్ రెప్యుటేషన్ని కొట్టాలి అంటే అక్కడ ఒక క్యారెక్టర్ రావాలి. ఆ క్యారెక్టర్ని ఎంచుకుంది జర్నైల్ సింగ్ బింద్రావాలే. ఆ జర్నైల్ సింగ్ బింద్రావాలేని ఎందుకు ఎంచుకుందంటే సార్, హీ ఈజ్ యాక్చువల్లీ రిలీజియస్ టీచర్ సార్. అక్కడ ఒక సార్ సిక్ కల్చర్లో మీరు వినే ఉంటారు,
టక్సాల్ అని పదం విని ఉంటారు. ఓకే. గురుద్వారాతో పాటు టక్సాల్ అని కూడా ఉంటుంది సార్. ఈ టక్సాల్ ఏంటి అంటే పిల్లలకి సిక్ గురుముఖి నేర్పించడము, హోలీ గ్రంథ్ ఎలా చదవాలి నేర్పించడము, సిక్కిజం వాటి బేసిక్ ప్రిన్సిపల్స్ ఏంటి ఇవన్నీ నేర్పించడము, ఇవన్నీ చేస్తారు సార్. సో ఎవరైతే ఈ టక్సాల్కి హెడ్ ఉంటారో ఆయనకి మంచి ఫాలోయింగ్ ఉంటుంది సార్ సిక్ కమ్యూనిటీలో. ఇప్పుడు అకాలీదళ్ ఓట్స్ని డివైడ్ చేయాలి అంటే అక్కడి నుంచే ఇంకో మనిషిని తీసుకురావాలి కదా సార్. సో అలా కాంగ్రెస్ పార్టీ ఐడెంటిఫై చేసిన మనిషి జర్నైల్ సింగ్ భింద్రావాలే సార్. ఆయన టక్సాల్ ఏదైతే నడిపించేవాళ్ళో దాన్ని దమ్ దమీ టక్సాల్ అనేవాళ్ళు. ఆ దమ్ దమీ టక్సాల్ని నడిపించే జర్నైల్ సింగ్ భింద్రావాలని ఇందిరాగాంధీ యాక్చువల్లీ ఈ ప్లాన్ వేసింది ముగ్గురు సార్. జ్ఞాని జైల్ సింగ్, సంజయ్ గాంధీ అండ్ రాజీవ్ గాంధీ. వీరు ముగ్గురు కలిసి ఈయనను ఐడెంటిఫై చేశారు. అకాలీదళ్కి విరుద్ధంగా ఈయన నిల్చోబెట్టొచ్చు, సిక్ కమ్యూనిటీలో మంచి ఫాలోయింగ్ ఉంది, అకాలీదళ్ ఓట్స్ డివైడ్ అయిపోతాయి, మనకు పెద్ద ఛాన్స్ ఉంటుంది అని. అంటే ఖాళిస్తాన్ని పెంచి పోషించింది అంటే డైరెక్ట్గా అనలేము, కానీ ఇండైరెక్ట్గా ఖచ్చితంగా మనం అనొచ్చు.